యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 369లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 369 మొదటి ప్రశ్న. దావీదును శపించిన వాడెవరు? ఈ ప్రశ్నకు సమాధానము గెరా కుమారుడైన షిమి. రెండో ప్రశ్న. అబ్షాలోము అహీతోపేలును కాదని ఎవరి సలహా పాటించెను? ఈ ప్రశ్నకు సమాధానము హూషై సలహా. మూడో ప్రశ్న. నా నిమిత్తము ఎవరుడైనా అబ్షాలోమునకు దయచూపుడి, రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. నాలుగో ప్రశ్న. దావీదుతో పాటు నది దాటిన వృద్ధుడెవరు? ఈ ప్రశ్నకు సమాధానము బర్జిల్లయి. ఐదో ప్రశ్న. దావీదునకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను త్రిప్పినదెవరు? ఈ ప్రశ్నకు సమాధానము బెన్యామీనీయుడైన షెబా. అలాగే క్విజ్ నెంబర్ 370లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 370 సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దావీదు కాలమున కరువు ఏల సంభవించెను? దావీదు కాలమున కరువు ఏల సంభవించెను? రెండో ప్రశ్న. దావీదు యుద్ధములో సొమ్మసిల్లగా ఎవరు కాపాడిరి? దావీదు యుద్ధములో సొమ్మసిల్లగా ఎవరు కాపాడిరి? మూడో ప్రశ్న. దయగల వారిపై నీవు దయ చూపించెదవు, రిఫరెన్సు వ్రాయండి. దయగల వారిపై నీవు దయ చూపించెదవు, రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న. అబీషై తండ్రి పేరు ఏమి? అబీషై తండ్రి పేరు ఏమి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. యెహోవా తెగులు రప్పింపగా ఎంతమంది ఇజ్రాయేలీయులు చనిపోయిరి? యెహోవా తెగులు రప్పింపగా ఎంతమంది ఇజ్రాయేలీయులు చనిపోయిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేర్లు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 369కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పద్యబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, శాంతినగర్ నుండి ఎం జయరాజు, ఒలివియా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్ తంగరాజు, గన్ బజార్ నుండి హెచ్ రత్నవేణి, పోతునూరు నుండి లింగాల పద్మిని, మంచినీళ్ల తోట నుండి కె సమాధానమ్మ, కరుణమ్మ, సిహెచ్ విజయలక్ష్మి, బాలయోగి వంతెన నుండి జె స్వర్ణ, రాఘవాచారి వీధి నుండి డి ఆంధ్రేయ, సుకుమారి, ఆర్ నవనీతం, ఇజ్రాయేలుపేట నుండి డి నిర్మల, బి రాహేలు, లంకపేట నుండి బి మరియమ్మ, ఏఆర్ పోలీస్ లైన్ నుండి వి శిఖామణి, జి అనీషా, వెందవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ, నాగన్నగూడి నుండి తనగాల రమాదేవి, జుజ్జవరపు రాజమణి. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం శనివారపేట దొండపాడు వాస్తవ్యులు రుద్రపాటి భూషణం సునీత గారు, కుమారుడు సాగర్ బాబు, కుమార్తె ఖుషీలీ గారు సహకారం ఇస్తున్నారు. వీరి తల్లిదండ్రులు రుద్రపాటి ఆంటోనీ గారు, దేవమ్మ గారు. ఈ కుటుంబాన్ని
ప్రభువు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం మీ వాక్య ధ్యానం చేత మమ్మను దీవించుమని వేడుకుంటూ ఉన్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని, భూషణం గారిని, సునీత గారిని, ఆంటోనీ గారిని, తల్లి గారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబానికి శాంతి సమాధానము అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. అబ్షాలోము మరణానంతరం దావీదు తిరిగి రాజ్యానికి వస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నాడు. బహూరీమునందున్న బెన్యామీను వాడైన గెరా కుమారుడు అయిన షిమి, ఇతడు త్వరపడి దావీదు సన్నిధికి వస్తున్నాడు. యూదా వారితో కూడా ముందుగా ఇతడే వచ్చాడు. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉన్నారు. టు వెల్కమ్ డేవిడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీయుల రాజ్యానికి తిరిగి అతనిని ఆహ్వానించడానికి బెన్యామీనీయులను 1000 మందిని తీసుకొని వచ్చాడు షిమ్మి. ఇదే షిమ్మి దావీదును బహుగా దూషించాడు. షిమ్మిని చంపాలని అనుకున్నప్పటికీ అతని సేవకులు దావీదు వారిని వారించాడు. యెహోవా నన్ను ఇతని చేత దూషింపజేస్తున్నాడు కనుక ఇతనిని ఆపటానికి మీరెవరు అని సంయమాన్ని ప్రదర్శించాడు. అయితే ఈ బెన్యామీనీయుడైన షిమ్మి దావీదు తిరిగి రాజవుతున్నాడని తెలుసుకున్నప్పుడు అందరికంటే ముందుగా పరిగెత్తుకుని వచ్చాడు. సోదరుడా, సోదరి, సమయస్ఫూర్తి కలిగిన వాడే షిమ్మి అనువాడు. అంతేకాదు చక్కటి జ్ఞానం కలిగిన వాడు కూడాను. రాజును దూషించాడు. అదే రాజు మరలా తిరిగి వస్తున్నాడు అంటే క్షమాపణ కోరటానికి పరిగెత్తుకుని వచ్చాడు. చాలామంది ష్రూడ్గా, కన్నింగ్గా ఉంటారు. అట్లాంటి వాడు ఈ షిమ్మి. షీబాయు అతని కుమారులు కూడా వచ్చారు. రాజు ఎదుట నది దాటారు. రాజు ఇంటి వారిని అవతలకి దాటించుటకు, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకు రేవు పడవను యువతలకు తెచ్చారు. గెరా కుమారుడని షిమ్మి వచ్చి రాజు యోర్దాను నది దాటగానే అతనికి సాష్టాంగపడ్డాడు. చూడండి, షిమ్మి ఎంతటి తెలివి గలవాడంటే తన మీద దావీదు యుద్ధాన్ని ప్రకటించకుండానే, ప్రాణం తీయమని చెప్పకుండానే ముందస్తుగానే అతడు తన యొక్క సాష్టాంగ నమస్కారం చేత నీ దాసుడును అన్నట్లుగా చేస్తున్నాడు. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహం నా మీద మోపకు. నా ఏలినవాడు రాజు అగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడును నేను మూర్ఖించి చేసిన దోషం జ్ఞాపకం ఉంచుకోకు, మనసునందుంచుకోకు. నేను పాపం చేశానని నాకు తెలిసింది కనుక యోసేపు వారందరితో కూడా నే ఏలిన వాడవు రాజువుకు నేను ఎదుర్కొట్టుకై నేను ముందుగా వచ్చి ఉన్నాను. చూస్తున్నారా, నేను ముందుగా వచ్చి ఉన్నాను. సోదరుడా, సోదరి, తాను తన యొక్క తప్పిదాన్ని గుర్తెరిగినాడు. అయితే ఆ దినమున వాస్తవంగా దావీదు అతనిని చంపటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా క్షమాపణ కోరుకుంటున్నాడు. నేను పాపం చేశాను, నాకు తెలిసింది. నేను ద్రోహం చేశాను, నాకు తెలిసింది. నన్ను శిక్షించొద్దు, నన్ను చంపవద్దు, నాపై ఏ ఘోరమైనది ఆజ్ఞాపించవద్దు అనేది అతడు ముందుగానే దావీదును వేడుకుంటున్నట్టుగా చూస్తున్నా. అప్పుడు సెరియా కుమారులు అంటున్నారు, యెహోవా అభిషేకించిన వానిని చెప్పించిన ఈ షిమ్మి మరణమునకు పాత్రుడు కాడా అని అడిగిరి.
సెరూయా కుమారులు అభిషై, యోవాబు వీరంతా కూడాను చాలా క్యాలిక్యులేటెడ్ పీపుల్, చాలా లెక్క కలిగినటువంటి మనుషులు. రాజా, అభిషిక్తుడమైన నిన్ను దూషించిన ఇతడు మరణానికి పాత్రుడు కాకుండా ఎట్లా పోతాడు? క్షమాపణ కోరిన వెంటనే అతన్ని క్షమించేస్తావా? అలా కూడదు కదా అని అంటున్నారు. అప్పుడు వారితో అంటున్నాడు దావీదు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులుగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణశిక్ష పొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతే నేను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. సెరూయా కుమారులు చంపమన్నారు, కానీ దావీదు క్షమిస్తున్నాడు. వాస్తవంగా దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి షిమ్మీని చంపమని తన మరణ దినాల్లో చెప్పాడు. అక్కడ విషయం ఏమిటంటే, రాజుగా తాను వచ్చిన శుభదినాన ఎవరికి మరణం విధించకూడదు వాగ్దానం చేశాడు. జీవితకాలం దాన్ని నెరవేర్చాడు. అంతేకాదు సంయమనం పాటించాడు. అంతేకాదు క్షమాపణ ఇచ్చాడు. ఇది మంచి లక్షణం. ఇక 24వ వచనం నుండి మెఫీబోషెతును గురించి వ్రాయబడినది 30వ వచనం వరకు ఉంది. సౌలు కుమారుడు యోనాతాను, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. మాకీరు ఇంట, లుదేబారులో మాకీరు ఇంట కుంటివాడుగా ఉన్నటువంటి ఈ మెఫీబోషెతును సీబా ద్వారా కబురు చేసి దావీదు తన భోజన బల్లపై కూర్చుండబెట్టుకున్నాడు. అయితే అతని సేవకుడైన సీబా దావీదు యొద్దకు వెళ్ళి కొన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్ళి మెఫీబోషెతు అబ్షాలోముతో చేరిపోయాడని అబద్ధం చెప్పి, రాజుతోనే చేరిపోయాడని అబద్ధం చెప్పి, తాను యోనాతాను ద్వారా మెఫీబోషెతుకు వచ్చిన ఆస్తి మీద ఆస్తికర్తగా ఉండేట్టుగా వాగ్దానం పొందేశాడు. మరలా తిరిగి రాజైనటువంటి దావీదు యెరూషలేముకు వచ్చినప్పుడు మెఫీబోషెతు అతను ఎదుర్కోవటానికి వచ్చాడు. మెఫీబోషెతు దావీదు పట్టణమును వదిలి వెళ్ళిపోయిన దినం మొదలుకొని మరలా దావీదు తిరిగి వచ్చే వరకు కూడా స్నాన పానాదులు లేనివానిగా ఉండిపోయాడు. గడ్డము పెంచినవాడు ఉండిపోయాడు. వస్త్రము తీయక అదే వస్త్రంతో నిలిచాడు. అతడు తాను తన అంతరంగంలో విచారం ఉంచుకున్న తన అంగవైకల్యాన్ని బట్టి తాను దావీదు పట్ల చేయాల్సినది చేయలేకపోయాడు. దానిని అడ్వాంటేజ్గా తీసుకుని సీబా దావీదు యొక్క అనుగ్రహాన్ని పొందేశాడు. అందుకనే మెఫీబోషెతును దావీదు అడుగుతున్నాడు. చూడండి, రాజు పారిపోయిన దినం మొదలుకొని సుఖంగా తిరిగి వచ్చే నాటి వరకు మెఫీబోషెతు కాళ్ళు గడుగు కనుక, గడ్డము కత్తిరించు కనుక, బట్టలు ఉతుకు కనుక ఉండెను. రాజును ఎదుర్కొన్నట్టుకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతువేమిటి అని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడినైన నేను కుంటివాడును గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడినైన నన్ను గూర్చి నీ ఏలిన వాడవగు రాజువగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడవు రాజువగు నీవు దేవదూత వంటి వాడువు. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము అని చెప్పెను. ఇక్కడ మెఫీబోషెతును సీబా ప్రక్కదారి పట్టించాడు. దావీదును ప్రక్కదారి పట్టించాడు. అంతేకాదు అబద్ధమాడాడు. అయినప్పటికీ కూడా దావీదుకు అవసరమైన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళి అతనికి సహాయకుడిగా నిలిచాడు. ఆ కారణం చేత సీబాకు దావీదు వాగ్దానం చేశాడు. మెఫీబోషెతు అంటున్నాడు, నీవు దేవదూత వంటి వాడువు అనగా నీవు దేవుని సహాయము చేత హృదయములను ఎరగగలిగే శక్తి కలిగిన వాడువు. కాబట్టి నీ చిత్తం వచ్చినట్లుగా నాకు జరిగించు. నేను రాలేదు అనే దాని మీద నీవు నిజము సత్యము గ్రహించి తెలుసుకొని నీ ఇష్టానుకూలమైంది నా పట్ల జరిగించు, దానికి నేను ఒప్పుకుంటాను అని ప్రకటన చేశాడు. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవగు రాజువగు నీ దృష్టికి మృతులు వారి ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసుడునైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయము అని అడిగెను. ఇక్కడ ఏమిటంటే మెఫీబోషెతు అంటున్నాడు, రాజా నీవు నాకు చాలా ఎక్కువ చేశావు.
నా తోటి వారందరూ చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, మట్టిలో కలిసిపోయారు. కానీ నీవైతే నన్ను మరలా తిరిగి రాజగృహానికి చేర్చావు, మరలా తిరిగి ఆ యొక్క భోజన బలపై చేర్చావు. అటువంటి నిన్ను ఇంకా నేనేమని అడగగలుగుతాను? నీవిచ్చినటువంటి ఆ ఆదరణ నేను అనుభవించిన ఆ దినాలే నా జీవితంలో చాలు అన్నట్లుగా అతడు మాట్లాడుతున్నాడు. అందుకు రాజు అంటున్నాడు, నీ సంగతులు నీవిక ఎందుకు ఎత్తెదవు? నీవును సీబాయు భూమిని పంచుకోండి నేను ఆజ్ఞనిచ్చితిని కదా అని. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చావు కనుక అతడు అంతయు తీసుకొనవచ్చును అనెను. మెఫీబోషెతు సీబాకు సమస్తాన్ని ఇచ్చివేయటానికి కూడా అతడు అభ్యంతరపడలేదు. ఎందుకంటే అతడు దానిని ఉచితంగా పొందాడు. తన శక్తితో కాదు, తన బలంతో కాదు, తాను జయించి కాదు, కానీ దావీదు యొక్క దయచేత పొందిన ఆ భూమిని తిరిగి సీబాకు ఇవ్వాలి అనేది రాజు ఆజ్ఞయిస్తే ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, పూర్తిగా ఇచ్చివేసినా నాకు అభ్యంతరం లేదు, పూర్తిగా ఇచ్చివేసినా నాకు అభ్యంతరం లేదు అనేటువంటి మాట తెలియచేయటం ద్వారా అతని యథార్థ హృదయాన్ని చాటుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం సమస్తాన్ని కూడా ఎవరో ఒకరి ద్వారానే పొందాం, దేవుని అనుగ్రహం వల్ల పొందాం. అది మనది అనే భావనలో మనం ఉండటం సరి అయిన విధానం కానే కాదు. 31వ వచనం నుండి 39వ వచనం వరకు అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నాయి. అవేమిటంటే, గిలాదీయుడు బర్జిల్లయి రొగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాడు. ఇతనికి 80 సంవత్సరాల వయసు. ఇతడు బహు ముసలివాడై ఉన్నాడు. దావీదునకు సహాయం చేసిన వారిలో ఇతడు కూడా ఉన్నాడు. దావీదు యొక్క సేవకులు ఆహారం కొరకు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో 17వ అధ్యాయం 27వ వచనంలో రాస్తూ అన్నాడు, రొగేలీము ఊరువాడు గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు అలసిన దావీదు యొక్క సేవకులు దప్పుకొని ఉన్నారని తలంచుకొని చక్కటి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్న ముద్దలు తీసుకుని వచ్చి భోజనం తీసుకొచ్చి అతని కడుపు నింపాడు. అటువంటి మేలు చేసి పోషించాడు. ఒక విధంగా మహనీయంలో ఉన్నటువంటి దావీదు యొక్క బృందాన్ని పోషించినటువంటి వారిలో బర్జిల్లయి ఉన్నాడు. ఆ బర్జిల్లయి వృద్ధుడు. ఇప్పుడు రాజు తిరిగి యెరూషలేముకు వెళ్ళాడు. అచ్చట అతడు పరిపాలనలో ఉండబోతున్నాడు. అందుకనే బర్జిల్లయితో దావీదు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నా యొద్దనే ఉండిపోమ్ము అని చెప్పి మాట్లాడాడు. దానికి బర్జిల్లయి, అయ్యా, నా దగ్గర కింహాము ఉన్నాడు, నేను వృద్ధుడనైపోయాను, సుఖము దుఃఖము వ్యత్యాసం తెలియదు, నాకు రుచి తెలియదు, భుజించటానికి నా ఆరోగ్యం సరిపోయేది కాదు, అనుభవించడానికి నా శరీరం సహకరించదు, కనుక వృద్ధుడనైన నా బదులుగా కింహామును నీవు అనుమతించు అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, బర్జిల్లయికి అవకాశం వచ్చింది, కానీ ఆ అవకాశం వేరొక వ్యక్తికి ఇస్తున్నాడు బర్జిల్లయి. చూడండి, మనకు అనర్హులమైనప్పటికీ అవకాశాలు అనేకం వస్తుంటాయి. అర్హులైన వారికి వాటిని ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆయన ఏమని రాశాడంటే, నాకంటే చిన్నవాడు సమర్థుడు అయిన ఫలానా వ్యక్తికి ఈ పదోన్నతి కల్పించండి అని రాశాడు. దాంతో అతని కంటే చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఈ వ్యక్తి కంటే అత్యున్నత స్థానానికి వెళ్ళిపోయాడు. సోదరుడా, సోదరి, మనము ఇతరులను ప్రోత్సహించడంలో, ఇతరులకు అవకాశాలు కల్పించడంలో మనము బర్జిల్లయి వంటి వారంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. 80 ఏండ్ల వాడైన బర్జిల్లయి మాట్లాడుతూ అన్నాడు, నాకు 80 సంవత్సరాలు, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను, నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను, రాజువకు నీకు నేను భారముగా ఎందుకు ఉండవలెను? సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఈ మాట నీవు నేను చెప్పగలమా? మనము మరొకరికి భారం కాకూడదు అనేది మన హృదయంలో ఉండాలి. మనలను ఎంత ప్రేమించిన వారికైనా మనం భారంగా ఉండకూడదు. క్రొత్త నిబంధన గ్రంథంలో 1వ శతాబ్దంలో అపోస్తులు జీవించినటువంటి కాలంలో
ఒకరికి ఒకరు భారముగా ఉండక ఒకరి యొక్క బరువును మరొకరు అభ్యంతరకరంగా మోయకుండానట్లుగా ఎవరికి వారే సొంత బరువును మూసుకొనాలి, సొంత బాధ్యతను తీర్చుకోవాలి, సొంతగా ఎర్న్ చేసుకోవాలి, ఎవరికి భారంగా ఉండకూడదు అనేది బైబిల్లో నేర్పించారు. కనుక మనం ఇతరులకు భారముగా ఉంటున్నామా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలి. అవసరాన్ని మించినటువంటి భారము ఇతరులపై వేయుట కూడదు అనేటువంటి సత్యం మనం నేర్చుకోవాలి. నీ దాసుడినైన నేను నీతో కూడా నది దాటి వస్తాను, నీ దాసుడినైన నేను నీతో నది దాటి వస్తాను, కానీ నీతో కొద్దిసేపే ఉంటాను, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, నీతో ఉండటానికి మరొక వ్యక్తి కింహామును నేను పంపిస్తాను. అప్పుడు రాజు అంటున్నాడు, కింహాము నాతో కూడా రావచ్చు, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేస్తాను, మరియు నా వలన నీవు కోరుకునేది అంతయు కూడా నేను చేస్తాను అని సెలవిచ్చాను. దావీదు కృతజ్ఞత చూపిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దావీదు మేలు చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేసేటువంటి గుణము కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. దావీదు శత్రువును క్షమించిన వాడిగా కనిపిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఇటువంటి ఉన్నతమైన లక్షణాలు ప్రతి విశ్వాసి తన యొక్క వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్వస్థలమునకు తాను వెళ్ళిపోయిను. గిలాదీయుడు రొగేలీము నుండి వచ్చిన బర్జిల్లయి తిరిగి తన యొక్క స్వస్థలానికి వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్నవారు తమకు ఇవ్వబడిన అవకాశాలను తమ కంటే యవనులకు అప్పచెప్పడానికి ఈ దినాల్లో ఇష్టపడేవారు కనబడటం లేదు. కనుక మనం నేర్చుకుందాం, సెకండ్ లైన్ లీడర్షిప్ డెవలప్ చేయటంలోనూ ఇతరులకు అవకాశాలు ఇవ్వటంలోనూ బర్జిల్లై వలె మనం ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక 40 వచనం నుండి చదువుకుందాం. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మంది రాజు తోడుకుని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజు వద్దకు వచ్చి, మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దానవతలకు తోడుకుని వచ్చిన అడుగుగా, యూదా వారందరూ రాజు మీకు సమీప బంధుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరమైనా రాజు సొమ్మేమైనా తింటివా, మాకు ఇనాము ఏమైనా ఇచ్చినా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగాలున్నాయి, మీకంటే మేము దావీదుకు అధిక స్వాతంత్రం గలవారం, రాజును తోడుకుని వచ్చుట గురించి ముందుగా మీతో మాట్లాడిన వారం మేమే కదా, మీరు మమ్మను నిర్లక్ష్యం చేసేదిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. ఇద్దరు కూడా సహోదరులే. యూదా వారు సహోదరులు, ఇశ్రాయేలీయులు సహోదరులే. వీరి మాటలు ఒకరిపై ఒకరు కఠినముగా మాట్లాడుకుంటున్నారు, వంతులెత్తి మాట్లాడుకుంటున్నారు, రక్త సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు, బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నారు. సోదరుడా, సోదరి, నీ మాటలు కఠినముగా ఉండకూడదు. నీవు ప్రభువు ప్రేమను అనుభవించిన వాడు అయితే నీ మాటలు సరళముగా ఉండాలి అనేది నేర్చుకోవాలి. రేపటి వాక్య ధ్యానంలో 20వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం శనివారపేట దొండపాడు వాస్తవ్యులు రుద్రపాటి ఆంతోని దేవమ్మ గారుల కుమారుడు రుద్రపాటి భూషణం గారు, కోడలు సునీత గారు, మనుమలు సాగర్ బాబు, కుశిలి గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంను మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 370లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 370 సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దావీదు కాలమున కరువు ఎలా సంభవించెను? దావీదు కాలమున కరువు ఎలా సంభవించెను? రెండో ప్రశ్న, దావీదు యుద్ధములో సొమ్మసిల్లగా
ఎవరు కాపాడిరి? దావీదు యుద్ధములో సొమ్మసిల్లగా ఎవరు కాపాడిరి? మూడో ప్రశ్న, దయగల వారిపై నీవు దయ చూపించెదవు. రిఫరెన్సు వ్రాయండి. దయగల వారిపై నీవు దయ చూపించెదవు. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, అబీషై తండ్రి పేరు ఏమి? అబీషై తండ్రి పేరు ఏమి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, యెహోవా తెగులు రప్పింపగా ఎంతమంది ఇజ్రాయేలీయులు చనిపోయిరి? యెహోవా తెగులు రప్పింపగా ఎంతమంది ఇజ్రాయేలీయులు చనిపోయిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన భూషణం గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.